హాయ్, హలో, నమస్తే. మనం ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేస్తూ వెళ్దాం. లాస్ట్ మినిట్ రివిజన్ కైండ్ ఆఫ్ థింగ్. మనకు యూజీసీ నెట్ పేపర్ 1 ఆర్ సెట్ ఎనీ స్టేట్ సెట్ అని చెప్పుకోవచ్చు. సెంట్రల్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో కూడా యూజ్ అవుతుంది. ఫస్ట్ టాపిక్ టీచింగ్ ఆప్టిట్యూడ్. దిస్ యూనిట్ focus on the teacher interacts with the student, how the teacher interacts with the student. First one, levels of teaching లో ఫస్ట్ వన్ మెమొరీ లెవెల్. ఇట్ ఈస్ లీస్ట్ థాట్ఫుల్ అంటే చాలా తక్కువగా థాట్ఫుల్, అంతగానం ఆలోచించలేమనే అర్థంతో. రోట్ లెర్నింగ్, క్రామింగ్ అంటాం. సెకండ్ అండర్స్టాండింగ్ లెవెల్. మనకు 3 లెవెల్స్ ఆఫ్ ప్రతి ఏ పేపర్లో చూసినా ఈ లెవెల్స్ ఆఫ్ టీచింగ్ అనేది అడుగుతూ ఉంటాడు. ఖచ్చితంగా డ్యామ్ షూర్గా వచ్చేటువంటి ఏరియా ఇది. ఈజీ టు రిమెంబర్, ఈజీ టు స్కోర్. ఫస్ట్ వన్ మెమొరీ లెవెల్, లీస్ట్ థాట్ఫుల్. దాన్ని రోట్ లెర్నింగ్ అంటే మనం అర్థం చేసుకోకుండా దాన్ని కైండ్ ఆఫ్ బట్టిఫై చేస్తాం కదా, అదే అనమాట రోట్ లెర్నింగ్, క్రామింగ్. సెకండ్ వన్ అండర్స్టాండింగ్ లెవెల్, అర్థం చేసుకుంటూ ఉంటాం, ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకుంటూ ఉంటాం. అది గ్రాస్పింగ్ మీనింగ్స్ అండ్ కాన్సెప్ట్, ఆ మీనింగ్స్ ఏంటిది అనేది అర్థం చేసుకుంటాం, అండర్స్టాండింగ్. థర్డ్ వన్ రిఫ్లెక్టివ్ లెవెల్, మోస్ట్ థాట్ఫుల్ అంటే ఇది ఆలోచించేటువంటిది, దాన్ని క్రిటికల్ థింకింగ్ చేస్తాం, ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తాం. రిఫ్లెక్టివ్ లెవెల్లో క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్స్ సింపుల్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మెమొరీ లెవెల్ అంటే జస్ట్ రోట్ మెథడ్ అన్నమాట, బై హార్ట్ చేయడం. అది మనకు దాని మీనింగ్ ఏంటిది అని చిన్నపిల్లలకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 1 2 3 నేర్పిస్తారు, ఏబిసిడీలు నేర్పిస్తారు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్ అని నేర్పిస్తారు. దాని మీనింగ్ తెలియదు మెమరీ లెవెల్‌లో. అండర్స్టాండింగ్ లెవెల్‌లో కొంచెం అర్థమవుతది. రిఫ్లెక్టివ్ లెవెల్‌లో దానికి మీనింగ్ అంటే ఇది ఓకే, ఈ వర్డ్‌కి ఇది మీనింగ్ అని రిఫ్లెక్షన్ అనేది అర్థమవుతది. అందుకే దాన్ని మోస్ట్ థాట్‌ఫుల్ అంటారు. ఇక్కడ క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేటివి వస్తాయి. నెక్స్ట్ మెథడ్స్, టీచర్ సెంటర్డ్ అంటే లెక్చర్ మెథడ్. మనకు కాలేజీలో 10థ్‌లో టీచర్ సెంటర్డ్ అంటే లెక్చర్ మెథడ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్టూడెంట్ అనేవాడు పాసివ్ ఉంటాడు, టీచరే యాక్టివ్ ఉంటాడు. అంటే టీచర్ చెప్తూ ఉంటాడు కాబట్టి టీచర్ అనేవాడు యాక్టివ్, స్టూడెంట్ అనేవాడు సమ్ కైండ్ ఆఫ్ పాసివ్. లెర్నర్ సెంటర్డ్ అంటే స్టూడెంట్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు కాబట్టి డిస్కషన్, ప్రాజెక్ట్స్ అండ్ స్వయం, మూక్స్, స్టూడెంట్ యాక్టివ్ ఉంటాడు అనమాట. స్వయం మనకు తెలిసింది, స్వయం నుంచి ఖచ్చితంగా వస్తుంది. మూక్స్ మ్యాసివ్ ఆన్లైన్ కోర్స్, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్, ఈ టాపిక్స్ టచ్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్. మనం ఇక్కడ జస్ట్ లైట్‌గా చూసి ఇంకా డెప్త్‌గా వెళ్తూ ఉంటాము. రీసెర్చ్ ఆప్టిట్యూడ్ ఫోకస్ ఆన్ ద హౌ న్యూ నాలెడ్జ్ ఈస్ క్రియేటెడ్. టైప్స్ ఆఫ్ రీసెర్చ్ మనకు ఫండమెంటల్ రీసెర్చ్, ప్రాబబిలిటీ రీసెర్చ్ ఉంటాయి, నాన్ ప్రాబబిలిటీ రీసెర్చ్ ఉంటాయి. వాటిలో టైప్స్ ఉంటాయి. ఫండమెంటల్ రీసెర్చ్ అంటే ప్యూర్లీ ఫర్ నాలెడ్జ్, ఇది థియరీ బిల్డింగ్ అని చెప్పొచ్చు. అప్లైడ్ అంటే అప్లయింగ్, ఫైండింగ్ ఏ సొల్యూషన్ ఫర్ ఏ స్పెసిఫిక్ ప్రాబ్లమ్. ఇప్పుడు అప్లైడ్ రీసెర్చ్ చెప్పొచ్చు. మనకు కోవిడ్ టైంలో కానీ, కోవిడ్ టైంలో ఏ మెడిసిన్ కనిపెట్టాలి అని చెప్పొచ్చు. ఏ మెడిసిన్ కనిపెట్టాలి, దానికోసానికి మనము ఫైండింగ్ ఏ సొల్యూషన్ ఫర్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో మనకు ఇంజెక్షన్, సిరంజు కనిపెట్టడానికి మనకు ఏ విధంగా ఆ ఇంజెక్షన్ కనిపెట్టే ప్రాసెస్‌ని రీసెర్చ్ చేసినట్టు చేస్తే దాన్ని అప్లైడ్ రీసెర్చ్ అంటాం. యాక్షన్ రీసెర్చ్, ఇమ్మీడియేట్ సొల్యూషన్ ఫర్ లోకల్ ప్రాబ్లమ్. అంటే ఇదే విధంగా దానికి ఇమ్మీడియేట్‌గా మనం కనిపెట్టే దాన్ని ప్లాన్ చేస్తాం, యాక్ట్ చేస్తాం. అబ్జర్వ్, రిఫ్లెక్షన్. ఈ ప్లాన్, యాక్ట్, అబ్జర్వ్, రిఫ్లెక్షన్. ఇది నెక్స్ట్ పాజిటివిజం, పోస్ట్ పాజిటివిజం. ఇప్పుడు కోవిడ్ ముందు, కోవిడ్ తర్వాత అన్నట్టు ఉంటుంది కదా, అది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనే దాని గురించి మాట్లాడతాం. పాజిటివిజం అంటేనేమో బిలీవ్స్ ఇన్ ఆబ్జెక్టివ్ రియాలిటీ, అంటే నెంబర్స్, సైన్స్, ఎంతమంది ఎఫెక్ట్ అవుతుర్రు కోవిడ్ టైంలో అనేది. పోస్ట్ అంటే ఆఫ్టర్ అన్నట్టు. వైల్ పోస్ట్ పాజిటివిజం బిలీవ్స్ ఇన్ రియాలిటీ ఈజ్ సబ్జెక్టివ్ అంటున్నాడు. సబ్జెక్టివ్ అంటే ఎవ్రీ ఇండివిడ్యువల్ అన్నట్టు. ఆబ్జెక్టివ్ అంటే ఓవరాల్. సబ్జెక్టివ్ అంటే స్పెషల్‌గా మనకు ఇండివిడ్యువల్‌గా హ్యూమన్ ఎమోషన్స్, కాంటెక్స్ట్, ఎంతమంది సఫర్ అయ్యారు అన్నట్టు పోస్ట్ పాజిటివిజం. అయిపోయింది, కోవిడ్ అయిపోయింది. తర్వాత తీసుకునే ప్రాసెస్‌ని పోస్ట్ పాజిటివిజం అంటాం. నెక్స్ట్ అలానే కమ్యూనికేషన్‌లో ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ పీపుల్. 7 సీస్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటాం కదా. 7 సీస్ క్లియర్, కన్సైజ్, కాంక్రీట్, కరెక్ట్, కోహెరెంట్, కంప్లీట్ అండ్ కోర్టియస్. బ్యారియర్స్ వచ్చేసి మనకు సిమాంటిక్ బ్యారియర్ అంటారు. ఇక్కడ సిమాంటిక్ బ్యారియర్ అంటేనేమో లాంగ్వేజ్, వొకాబులరీ ఇష్యూస్. సైకలాజికల్ అంటేనేమో మన కోపం, యాంగర్, ఫియర్ ఆర్ ప్రిజుడిస్ ఇవన్నీ. ఫిజికల్ అంటేనేమో నాయిస్ ఆర్ డిస్టర్బెన్స్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నట్టు ఫిజికల్‌గా. సైకలాజికల్ అంటే మనకు వ్యక్తిగత సైకలాజికల్ ప్రకారంగా. సిమాంటిక్ అంటే లాంగ్వేజ్ పరంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్‌లో ఆహ్, ట్రిక్కీ ప్రమాణాస్ అంటారు. ప్రమాణాస్ నుంచి అడుగుతా ఉంటాడు. ఇండియన్ లాజిక్, ప్రత్యక్ష దాన్ని పర్సెప్షన్ అంటాం. అనుమాన ఇన్ఫరెన్స్ అంటాం. ఉపమాన కంపారిజన్. శబ్ద వర్బల్ టెస్టిమనీ. అర్హపతి ఇంప్లికేషన్. అనుపలబ్ధి నాన్ అప్రహెన్షన్.
ఇవి చూసుకోవాలి. సిలోగిజంలో ఐడెంటిఫైయింగ్ ది కంక్లూజన్, మన స్టేట్మెంట్ ఇస్తాడు, కంక్లూజన్ రాబడతాడు అలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోక్రటీస్ ఈజ్ ఏ మ్యాన్, సోక్రటీస్ ఈజ్ ఇప్పుడు ఆల్ మెన్ ఆర్ మోర్టల్, సోక్రటీస్ ఈజ్ ఏ మ్యాన్. సో కంక్లూజన్ ఏం డ్రా చేస్తాం మనము, సోక్రటీస్ ఈజ్ మోర్టల్. ఆ విధంగా సిలోగిజం. నెక్స్ట్ టాపిక్ పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ మనకు టచ్ చేసే టాపిక్స్ వచ్చేసి ఎస్డిజీస్. ఖచ్చితంగా ఎస్డిజీస్ మనకు అడుగుతూ ఉంటాడు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వర్సెస్ ఎండిజీస్, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్. ఇది మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ మనకు మొత్తం 8 ఉన్నాయి, 2000 సంవత్సరం నుంచి 2015 వరకు. ఎస్డిజీస్ టోటల్గా 17 గోల్స్ ఉంటాయి. అంటే ఒకసారి ఎండిజీస్ స్టాప్ కాగానే ఎస్డిజీస్ స్టార్ట్ అవుతాయి 2015 నుంచి 2030 వరకు. రిమెంబర్, నో పావర్టీ ఈజ్ గోల్ 1. ఆ విధంగా మనకు ఈ 17 గోల్స్లో ఫోకస్ చేసుకోవాల్సి. దానికి సపరేట్ వీడియో చేసినాను, మీరు యూట్యూబ్లో చెక్ చేసుకోండి. ఐ మీన్ యూ కుడ్ చెక్ ఇన్ మై ఛానల్ రవీంద్ర స్టడీ సర్కిల్. నెక్స్ట్ పొల్యూటెంట్స్, ఫోకస్ ఆన్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో మనకు అడుగుతూ ఉంటాడు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఏక్యూఐ అంటారు కదా, మనకు రెడ్ కలర్ వచ్చినప్పుడు లీస్ట్ కలర్ ఫస్ట్ గ్రీన్తో స్టార్ట్ అవుతుంది. గ్రీను, ఎల్లో, రెడ్, ఆరెంజ్, ఫైనల్గా మెరూన్ కలర్. ఇట్లా ఎఫెక్ట్ పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది అనుకో, హజార్డస్ అన్నట్టు. హజార్డస్ అంటే లాస్ట్ మెరూన్ కలర్, అది 200 to 50 ప్లస్ ఉంటుంది. అదే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఆ విధంగా హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం అన్షియంట్ ఇండియా ఎలా ఉంది, పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే 1948 బిఫోర్ కమిటీస్, 1948 ఆఫ్టర్ కమిటీస్ చదువుతూ ఉంటాం. మేజర్గా మనకు తెలిసిన విషయమే. మెకాలమినెట్ కానీ, వుడ్స్ డిస్పాచ్ కానీ, అలా వచ్చినటువంటి కమిషన్స్, ఆటా కమిషన్ అలా స్టార్ట్ చేస్తూ 1948 రాధాకృష్ణ కమిషన్ నుంచి స్టార్ట్ చేస్తే కొఠారి కమిషన్, నెక్స్ట్ అలా వెళ్తూనే ఉంటాం అనమాట. నెక్స్ట్ అలాగే మనకు యూనివర్సిటీస్ ఏ విధంగా, ఆ టాపిక్స్ అన్నీ మనము నెక్స్ట్ కమింగ్లో చూస్తాం, డీటెయిల్గా చూస్తాం. ఇక్కడ జస్ట్ ఓవరాల్గా సర్ఫేస్ వ్యూ. అన్షియంట్ ఇండియా ఫోకస్ ఆన్ యూనివర్సిటీస్ లైక్ తక్షశిల. మనకు యూనివర్సిటీస్లో ఏముంటాయి, ఫస్ట్ యూజువల్గా బాంబే, కలకత్తా, మద్రాస్ 1857లో ఎస్టాబ్లిష్ అవుతాయని ఉంటాయి కదా, అలా చూసుకుంటూ వెళ్తాము. అన్షియంట్ ఇండియా ఫోకస్ ఆన్ ద యూనివర్సిటీస్ లైక్ తక్షశిల అండ్ నలంద బుద్ధిజం. పోస్ట్ ఇండిపెండెన్స్ రాధాకృష్ణ కమిటీ, దాని యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ అంటారు. అండ్ కొఠారి కమిషన్ 1964-66. ముద్లియార్ కమిషన్ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అంటారు. నెక్స్ట్ నెప్, ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 20. ఫోకస్ ఆన్ 5+3+3+4. ఈ స్ట్రక్చర్ ఇంపార్టెంట్ అండి. 5+3+3 ఫండమెంటల్, ప్రిపరేటరీ అండ్ మిడిల్ ఏజ్ తర్వాత చదువుతాం కదా, అది. గోల్ ఆఫ్ 50% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో జీఈఆర్ బై 2035 గుర్తుపెట్టుకోవాలి. ఎన్ఈపీ 2020లో జీఈపీ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 50% గోల్ పెట్టుకున్నది ఏ ఇయర్ వరకు అంటే 2035. నెక్స్ట్ నెక్స్ట్ డాటా ఇంటర్ప్రిటేషన్, ఇవి చూసుకోవాలి. ఐసీటీ అవన్నీ చూస్తూ ఉంటాం మనం. నెక్స్ట్ టీచింగ్ ఆప్టిట్యూడ్లో 3 లెవెల్స్. అక్కడ జస్ట్ మెమరీ లెవెల్, లీస్ట్ థాట్ఫుల్ అని చదివినాం. కొంచెం డెప్త్గా చదువుకుంటూ వెళ్తాం ఇలా. 3 లెవెల్స్ ఆఫ్ టీచింగ్: మెమరీ లెవెల్, అండర్స్టాండింగ్ లెవెల్, రిఫ్లెక్టివ్ లెవెల్. ఇక్కడ మెమరీ లెవెల్లో ఎవరు ప్రపోనెంట్స్ అన్నా, ఎక్స్పోనెంట్స్ అన్నా, ఫౌండర్స్ అన్నా, వాళ్ళు ఎవరు చెప్పింది అంటే మెమరీ లెవెల్ హార్బర్డ్, అండర్స్టాండింగ్ లెవెల్ మారిసన్, రిఫ్లెక్టివ్ లెవెల్ హంట్. నేచర్ చూడండి, నేచర్ చూస్తే మనకు థాట్ఫుల్, ఫస్ట్ వన్ మెమరీ లెవెల్ థాట్లెస్, అండర్స్టాండింగ్ లెవెల్ థాట్ఫుల్, రిఫ్లెక్టివ్ లెవెల్ హైలీ థాట్ఫుల్. నెక్స్ట్ అదేవిధంగా లెర్నర్ క్యారెక్టరిస్టిక్స్ చూస్తే నెక్స్ట్ అడోలసెంట్ లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్. అడోలసెంట్ లెర్నర్స్ అంటారు పెడగాజీ, దే ఆర్ మోర్ డిపెండెంట్ ఆన్ టీచర్. అడోలసెన్స్ లెర్నర్స్ పెడగాజీ అంటే పెడగాజీ, దే ఆర్ మోర్ డిపెండెంట్ ఆన్ టీచర్, టీచర్ మీద ఆధారపడతారు. 6 సోషల్ అప్రూవల్ ఫ్రమ్ పీడ్స్, సేమ్ ఏజ్ వాళ్ళు. పీడ్స్ అంటే ఎక్స్పీరియన్స్ ఎమోషనల్ మూడ్ స్వింగ్, దే నీడ్ మోర్ స్ట్రక్చర్. నెక్స్ట్ అడల్ట్ లెర్నర్స్ ఆండ్రగాజీ అంటారు. ఆండ్రగాజీ. పెడగాజీ అంటే టీచింగ్, ద సైన్స్ ఆఫ్ టీచింగ్ అంటారు కదా, ఆ విధంగా అండర్గాజీ. దే ఆర్ సెల్ఫ్ డైరెక్టెడ్, మోటివేటెడ్ బై ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ కెరీర్ గ్రోత్ అండ్ బ్రింగ్ దేర్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టు ద క్లాస్ రూమ్. దే ప్రిఫర్ ప్రాక్టికల్, ప్రాబ్లమ్ సెంటర్డ్ లెర్నింగ్. ఈ విధంగా వీళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. అలాగే ఎవల్యూషన్ సిస్టమ్స్ తెలుసుకుంటే మనకు మేజర్గా ఫార్మేటివ్ ఎవల్యూషన్, సమ్మేటివ్ ఎవల్యూషన్, నామ్ రిఫరెన్స్, క్రైటీరియా రిఫరెన్స్ అంటాడు కదా, చాలా ఇంపార్టెంట్ అండి. ఫార్మేటివ్ ఎవల్యూషన్ అంటే హ్యాపెన్స్ డ్యూరింగ్ ద క్లాస్, లైక్ క్విజెస్, ఆస్కింగ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎ లెక్చర్. ఇట్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్. ఫార్మేటివ్ అంటే ఆన్ గోయింగ్ ప్రాసెస్ అన్నట్టు. ఫార్మేటివ్ స్పెషల్గా అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, ఫార్మేటివ్ ఎవల్యూషన్. అందుకే ఇట్ ఈస్ ఫర్ ఇంప్రూవ్మెంట్. సమ్మేటివ్ అంటే బిఫోర్ సమ్మర్ హాలిడేస్ అని గుర్తుపెట్టుకోవాలి. సమ్మేటివ్ సమ్మర్ హాలిడేస్ అంటే ఎండ్ టర్మ్ అని చెప్పొచ్చు. సమ్మేటివ్ ఎవల్యూషన్ హ్యాపెన్స్ ఎట్ ఎండ్ ఆఫ్ ఏ టర్మ్, ఫైనల్ ఎగ్జామ్స్ అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ ఫర్ గ్రేడింగ్ ఇస్తారు, మార్క్స్ ఇస్తారు. నామ్ రిఫరెన్స్డ్ అంటే, నామ్ రిఫరెన్స్డ్ అంటే సింపుల్గా టాప్ 10లో కంపేరింగ్ ఏ స్టూడెంట్ టు అదర్స్, నామ్ రిఫరెన్స్డ్. ఫర్ ఎగ్జాంపుల్
30 రిఫరెన్స్ అంటేనేమో మనం రాసే టెట్ అంటే మినిమమ్ మార్క్స్, పాసింగ్ మార్క్స్ అన్నట్టు. నార్మ్ రిఫరెన్స్ అంటే మెరిట్ బేస్డ్. ఫర్ ఎగ్జాంపుల్ డీఎస్సీ రాసినా, నెట్ రాసినా, నెట్ అనేది నార్మ్ రిఫరెన్స్ టెస్ట్ కింద వస్తుంది. యూ ఆర్ ఇన్ ద టాప్ అందుకే మనకు కట్ ఆఫ్ పెడతారు కదా! ఆ కట్ ఆఫ్ అనేది నార్మ్ రిఫరెన్స్డ్ కింద వస్తుంది. క్రైటీరియా రిఫరెన్స్ అంటేనేమో మినిమమ్ పాస్ వాల్యూ కంపేరింగ్ ఏ స్టూడెంట్ ఫర్ ఫిక్స్డ్ స్టాండర్డ్. ఇప్పుడు నెట్‌లో సారీ టెట్‌లో ఇన్ని మార్క్స్ 75, 90 ఓపెన్ కేటగిరీ అని పెడతారు కదా! అది స్కోర్డ్ అబోవ్ అనమాట. మార్జిన్ ఏమో క్రైటీరియా రిఫరెన్స్. నార్మ్ రేషియో ఏమో టాప్ 10లో ఉండాలి. మనకి జాబ్స్ అన్ని నార్మ్ రిఫరెన్స్ కింద వస్తాయి. మోడర్న్ టీచింగ్ టూల్స్ ఐసీటీ కింద ఏమొస్తాయంటే స్వయం వస్తది. ఇండియన్ మూక్, మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్స్ ప్లాట్‌ఫార్మ్ ప్రొవైడింగ్ ఫ్రీ కోర్సెస్. స్వయంప్రభ మనకు 40 ఛానెల్స్ ఉంటాయి కదా! స్వయంప్రభ ఏ గ్రూప్ ఆఫ్ 40 డీటీహెచ్ ఛానెల్స్ డివోటెడ్ టు టెలికాస్టింగ్ హై క్వాలిటీ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ 24/7. ఎల్ఎంఎస్ నెక్స్ట్. ఎల్ఎంఎస్ అంటే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ యూజ్డ్ టు ప్లాన్, ఇంప్లిమెంట్, అసెస్ స్పెసిఫిక్ లెర్నింగ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మూడూల్, గూగుల్ క్లాస్ రూమ్ లాంటివి. నెక్స్ట్ బాగా బజ్ ఉన్నటువంటివి హ్యూరిస్టిక్ మెథడ్ అంటారు. హ్యూరిస్టిక్ మెథడ్ మీన్స్ ఐ ఫౌండ్ అవుట్ ద స్టూడెంట్ ఈజ్ ఎ డిస్కవర్. విచ్ మెథడ్ అంటే హ్యూరిస్టిక్ మెథడ్. డిడక్టివ్ మనకు తెలిసిందే. డిడక్టివ్, ఇండక్టివ్ అనేది డీజీపీ అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 2 సైడ్స్ ఆఫ్ కాయిన్స్. ఒక కాయిన్‌లో 2 సైడ్స్ లెక్క. 2 సైడ్స్ మనకు అవసరం లేదు. ఒకటి నేర్చుకుంటే ఇంకోటి వస్తది. డిడక్టివ్ నేర్చుకుంటే ఇండక్టివ్ ఆటోమేటిక్‌గా వస్తది. డిడక్టివ్ డీజీపీ అంటే జనరల్ టు పర్టిక్యులర్ లేదా జనరల్ టు స్పెసిఫిక్ అన్నట్టు. డీజీపీ దానికి ఉల్టా ఐపీజీ. ఇండక్టివ్ అంటే పర్టిక్యులర్ టు జనరల్ అన్నట్టు. ఇక్కడ జనరల్ టు పర్టిక్యులర్ లేదా స్పెసిఫిక్, అక్కడనేమో ఉల్టా. అట్లా. అందుకే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. డిడక్టివ్ అంటే జనరల్ టు స్పెసిఫిక్ ఎగ్జాంపుల్. ఇండక్టివ్ అంటే స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ టు జనరల్ రూల్ అలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు టెన్సెస్ నేర్పించినాం అనుకోండి. ఫస్ట్ ఐ ఈట్ మ్యాంగో అని చెప్పడం. ఇవన్నీ మనం డిడక్టివ్, ఇండక్టివ్ అని చేసినాము. ఛానెల్‌లో ఉన్నాయి. యూ కుడ్ వాచ్. సిబిసిఎస్ అంటే సిబిసిఎస్ అంటే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. గివ్స్ స్టూడెంట్స్ ఫ్లెక్సిబిలిటీ టు చూస్ కోర్సెస్, డిఫరెంట్ డిసిప్లిన్స్. ఆ విధంగా. అలాగే మనకు ఇంకా కొన్ని కాన్సెప్ట్‌లు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఏమేమి ఉంటది అనేది టీచింగ్ ఈజ్ నాట్ జస్ట్ టెల్లింగ్ సోషల్ ప్రాసెస్ అని చెప్తారు. ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ అనే టీచర్ ఉంటాడు. వాళ్ళ ఆధ్వర్యంలో స్టూడెంట్ నేర్చుకుంటాడు. మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? టు బ్రింగ్ అబౌట్ డిజైరబుల్ చేంజ్ ఇన్ స్టూడెంట్ బిహేవియర్ అండ్ థింకింగ్. నేచర్ ఆఫ్ టీచింగ్ ఎలా ఉండాలి? డైనమిక్ ఉండాలి. అంటే ఇట్ చేంజెస్ అకార్డింగ్ టు ద సిట్యుయేషన్ ఆఫ్ స్టూడెంట్. ఎప్పుడో ఉన్న సిలబస్ చేంజ్ అయితూ ఉంటుంది కదా! అలా. డైనమిక్ అనమాట. ఆర్ట్ అండ్ సైన్స్ అంటే ఇట్ రిక్వైర్ క్రియేటివ్ డెలివరీ. ఆర్ట్ సిస్టమాటిక్ లాజిక్, సైన్స్ కంటిన్యూయస్ లైఫ్ లాంగ్ ప్రాసెస్ కాబట్టి లెర్నింగ్ అనేది అది కంటిన్యూ అయితా ఉంటది. ఫ్రమ్ వూమ్ టు టోమ్ అంటారు కదా! అలా గర్భస్థం నుంచి సమాధి వరకు. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ టీచింగ్. సెవెరల్ టీచర్ స్కిల్ గాని, లెర్నర్స్ రెడీనెస్, సపోర్ట్ మెటీరియల్ ఇవన్నీ బావుండాలి. లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ బాగున్నప్పుడే టీచింగ్ బావుంటుంది. లెర్నింగ్ బావుంటుంది. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్. హౌ రోల్ ఆఫ్ ఇక్కడ స్ట్రాటజీ టీచర్ సెంటర్డ్, అలాగే లెర్నర్ సెంటర్డ్. టీచర్ సెంటర్, లెర్నర్ సెంటర్డ్. రోల్ ఆఫ్ టీచర్ మాస్టర్, లెర్నర్ సెంటర్డ్ ఫెసిలిటేటర్, గైడ్. స్టూడెంట్ రోల్ పాసివ్ లిజనర్, యాక్టివ్ పార్టిసిపెంట్. అక్కడ లెర్నర్ సెంటర్డ్ అంటే స్టూడెంట్ యాక్టివ్ ఉంటాడు. టీచర్ సెంటర్ అంటే టీచర్ యాక్టివ్ ఉంటాడు సింపుల్‌గా. మెథడ్స్ లెక్చర్ మెథడ్ టీచింగ్ చేస్తుంటాడు. ఇక్కడనేమో డిస్కషన్, లెర్నర్ మెథడ్ డిస్కషన్, ప్రాజెక్ట్స్, రోల్ ప్లే చేస్తా ఉంటాడు. సూటబిలిటీ లార్జ్ గ్రూప్స్, ఇక్కడ స్మాల్ గ్రూప్స్, ఇండివిడ్యువల్ అన్నట్టు. అలాగే మోడర్న్ ఐసీటీ టీచింగ్‌లో స్వయం వస్తది. స్వయం అంటే ఫుల్ ఫార్మ్ ఇక్కడ. అందుకే ఇక్కడ వస్తుందని అక్కడ చెప్పలేదు. స్వయం ఫుల్ ఫార్మ్ HWAYAM. స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. ఈ పోర్టల్ ఫర్ ఫ్రీ ఆన్‌లైన్ కోర్సెస్ ఫ్రమ్ క్లాస్ 9 టు పోస్ట్ గ్రాడ్యుయేషన్. గుర్తుపెట్టుకోవాలి. ఒక్కోసారి క్లాస్ అడుగుతా ఉంటాడు. క్లాస్ 9 టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ లెవెల్ అన్నట్టు. స్వయంప్రభ. ఇక్కడ స్వయం ఈజ్ డిఫరెంట్ టు ద స్వయంప్రభ. స్వయంప్రభ అంటే ఏ గ్రూప్ ఆఫ్ 40 డీటీహెచ్ ఛానెల్స్ యూజింగ్ జీసాట్ 15 సాటిలైట్. ఈ సాటిలైట్ పేరు అడుగుతా ఉంటాడు. జీసాట్ 15 దట్ బ్రాడ్‌కాస్ట్ హై క్వాలిటీ ఎడ్యుకేషనల్ కంటెంట్ 24/7. మూక్స్ అంటే మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సెస్, ఓపెన్ యాక్సెస్ ఆన్‌లైన్ కోర్సెస్ దట్ అలో అన్‌లిమిటెడ్ పార్టిసిపేషన్. నెక్స్ట్ ఇవాల్యుయేషన్ సిస్టమ్ చూసినామండి. ప్లేస్‌మెంటు, ఫార్మేటివ్, డయాగ్నోస్టిక్స్ అక్కడ ఫార్మేటివ్ చెప్పినాము, సమ్మేటివ్ చెప్పినాము. ఇక్కడ ప్లేస్‌మెంట్ అంటే డన్ బిఫోర్ ద కోర్స్ స్టార్టింగ్ స్టూడెంట్ ఫిట్ అంటే ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అని చెప్పుకో సింపుల్‌గా ప్లేస్‌మెంట్. నెక్స్ట్ మనకి ఇక్కడ డయాగ్నోస్టిక్స్ ఇంపార్టెంట్. డయాగ్నోస్టిక్ అంటే మనకు డయాగ్నోసిస్ చేస్తారు కదా హాస్పిటల్‌లో. రోగం ఏముంది అని గుర్తుపట్టడానికి డయాగ్నోస్టిక్ టెస్ట్ అనమాట. డన్ వెన్ ద స్టూడెంట్ స్ట్రగ్లింగ్ పర్పస్ ఫైండింగ్ ద రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్. ఎక్కడ స్ట్రక్ అయితుండు అని తెలుసుకోవడానికి డయాగ్నోస్టిక్ టెస్ట్. నెక్స్ట్ అలాగే ఆ! ఇక్కడ కొన్ని కమిటీస్ చూడండి. బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్. మనకు బిఫోర్ ఇండిపెండెన్స్ తీసుకుంటే
చార్టర్ యాక్ట్ ఉంది. చార్టర్ యాక్ట్ చాలా ఫేమస్. 1815 ద ఫస్ట్ టైమ్ ఇన్ బ్రిటిష్ గవర్నమెంట్ స్పెంట్ మనీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ మీద. దే అప్రాక్సిమేట్లీ అలాటెడ్ 1,00,000 రూపీస్. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ అండి. మెకాలే మినట్ నెక్స్ట్ 1835లో వస్తుంది. ఇంట్రొడ్యూస్డ్ ఇంగ్లీష్ ఇస్ ద మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్. దీన్ని ఇట్ ఫాలోడ్ ద డౌన్‌వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ అంటారు. అంటే ఎడ్యుకేట్ ద ఎలైట్స్. ఫస్ట్ ఉన్నత వర్గాలకు నేర్పిస్తే వాళ్ళు కింద వర్గాల వాళ్ళకు నేర్పిస్తారు. అందుకే దాన్ని డౌన్‌వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ అంటారు. ఫిల్టర్ డౌన్ టు ద మాసెస్. అంటే ఉన్నత వర్గాలకు అప్పట్లో అందరికి నేర్పియలేము. ఫస్ట్ హై క్లాసెస్ టు లో క్లాసెస్ వచ్చిరండి. మేజర్ కమిషన్స్ మనకు తెలిసిందే. వుడ్స్ డిస్పాచ్ 1854లో వుడ్స్ డిస్పాచ్ వస్తుంది. 1882లో హంటర్ కమిషన్, 1902లో రాలే కమిషన్, 1917లో సాడ్లర్ కమిషన్ అలా వస్తుంది. 1854లో వుడ్స్ డిస్పాచ్‌ని మాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అని అంటారు. కీ రికమెండేషన్ చూస్తే మనం సజెస్టెడ్ సెట్టింగ్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇన్ బాంబే, కలకత్తా, మద్రాస్. 1857లో బాంబేలో, కలకత్తాలో, మద్రాస్‌లో యూనివర్సిటీ స్టార్ట్ చేస్తారండి. స్ట్రెస్డ్ ఆన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇన్ వర్నాక్యులర్ లాంగ్వేజెస్. ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాథమిక విద్యను వర్నాక్యులర్ లాంగ్వేజెస్ అంటే మనకి ఇప్పుడు మదర్ టంగ్ తెలుగు అలా ప్రాంతీయ భాషలు అంటారు తెలుగు ఆ విధంగా. 1854 నెక్స్ట్ 1882 హంటర్ కమిషన్. దీన్ని ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ అంటారు. ఫోకస్డ్ ఆన్ ప్రైమరీ అండ్ సెకండరీ. అక్కడ ఫస్ట్ వన్లో 1854లో ప్రైమరీ, దట్ టు ఇన్ వర్నాక్యులర్ లాంగ్వేజెస్, లోకల్ లాంగ్వేజెస్ అన్నట్టు. నెక్స్ట్ 1880 హంటర్ కమిషన్లో మాత్రం ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్. సజెస్టెడ్ ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ షుడ్ హ్యాండిల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ 1902 రాలే కమిషన్. ఇండియన్ యూనివర్సిటీ కమిషన్ అంటారు. ఫోకస్డ్ ఓన్లీ ఆన్ యూనివర్సిటీ రిఫార్మ్స్ ఆ విధంగా. 1917 సాడ్లర్ కమిషన్. సాడ్లర్ కలకత్తా యూనివర్సిటీ కమిషన్ అని దీనికి ఇంకో పేరు. రికమెండెడ్ 10+2+3 స్ట్రక్చర్. సజెస్టెడ్ సెపరేటింగ్ ఇంటర్మీడియట్ 12th ఫ్రమ్ యూనివర్సిటీ అలా. లేటర్ 1929-44 1929లో హాటాక్ కమిషన్ వచ్చింది. ఇది దేనికి వేస్టేజ్ అండ్ స్టాగ్నేషన్ గురించి ఫోకస్ చేసిందంటే స్టూడెంట్ డ్రాపింగ్ అవుట్ ఆర్ ఫెయిలింగ్ గురించి. సజెస్టెడ్ కన్సాలిడేటింగ్ స్కూల్ రాదర్ దాన్ జస్ట్ ఇంక్రీజింగ్ దేర్ నెంబర్. దీని గురించి మాట్లాడి. నెక్స్ట్ వార్ ద స్కీమ్ 1937 ఆల్సో నోన్ యాజ్ నయీ తాలీం అంటారు. ప్రపోజ్డ్ బై మహాత్మా గాంధీ. ఫోకస్ ఆన్ ది లెర్నింగ్ త్రూ మాన్యువల్ ప్రొడక్టివ్ వర్క్. ఇది ఇంపార్టెంట్. వార్ ద స్కీమ్లో మాన్యువల్ ప్రొడక్టివ్ వర్క్, క్రాఫ్ట్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటారు దీన్ని. నెక్స్ట్ సర్జెంట్ రిపోర్ట్ 1944 ద ఫస్ట్ నేషనల్ స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎయిమ్ టు మేక్ ఇండియా యాజ్ ఎ లిటరేట్ యాజ్ బ్రిటన్ విత్ ఇన్ 40 yearsలో మన లిటరసీ పెంచాలనేది. ఇది సజెస్టెడ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫస్ట్ టైం సజెస్ట్ చేసింది 1944లో సర్జెంట్ రిపోర్ట్ 16 to 14 years వాళ్ళకి. నెక్స్ట్ అలాగే ప్రైమరీ ఎడ్యుకేషన్ ఫోకస్ అండర్ కమిషన్. యూనివర్సిటీ ఫోకస్ రాలే 1902, సాడ్లర్ కమిషన్ 1917, వొకేషనల్ క్రాఫ్ట్ ఫోకస్ వాట్ ద స్కీమ్, మ్యాగ్నా కార్టా, దాన్ని వుడ్స్ డిస్పాచ్ 1854, వేస్టేజ్ స్టాగ్నేషన్ గురించి మాట్లాడింది హాటాక్ కమిటీ అలా. నెక్స్ట్ మేజర్ పోస్ట్ ఇండిపెండెన్స్ కమిటీ చూసుకుంటే మనకు 1948 యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్, దాన్ని రాధాకృష్ణ కమిషన్ అంటారు. ఫోకస్ ఆన్ హైయర్ ఎడ్యుకేషన్, రికమెండెడ్ ద సెట్ ఆఫ్ ద యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్. యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. 1952లో సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్, డాక్టర్ ముద్లియార్ కమిషన్ అంటే దీన్ని. ఫోకస్ ఆన్ డైవర్సిఫైయింగ్ 3 years సెకండరీ అండ్ 4 years హైయర్ సెకండరీ. 1964 ఎడ్యుకేషన్ కమిషన్, దాన్ని కొటారి కమిషన్ అని అంటారు. ద స్ట్రక్చర్ ఇంపార్టెంట్. 10+2+3 10th తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ అనడం. అలాగే 1986 ఇంపార్టెంట్. నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ ఎన్పిఈ బై రాజీవ్ గాంధీ ఇంట్రడ్యూస్డ్ ఆపరేషనల్ బ్లాక్ బోర్డ్. ఫస్ట్ టైం బ్లాక్ బోర్డ్ అన్ని స్కూల్లో బ్లాక్ బోర్డ్ ఉండాలని చెప్పండి. ఎస్టాబ్లిషింగ్ ఐజీఎన్ఓయు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అండ్ నవోదయ విద్యాలయాస్ ఇవన్నీ 1986లో. 1992 ఆచార్య రామమూర్తి కమిటీ, రామమూర్తి రివ్యూ 1986 పాలసీ. ఇది ఫస్ట్దేమో 1986 ఎన్పిఈ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ 1992 రామమూర్తి కమిషన్ పిఓఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్. 93 యశ్పాల్ కమిటీ, ఇక్కడ నేను లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అని మాట్లాడేది. యశ్పాల్ లెర్నింగ్ వితౌట్ బర్డెన్ మాట్లాడదా. రికమెండెడ్ రెడ్యూసింగ్ ద వెయిట్ ఆఫ్ ద స్కూల్ బ్యాగ్స్ అండ్ ఫోకసింగ్ ఆన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద. అలాగే నెక్స్ట్ ఎన్ఈపీ 2020 గురించి మాట్లాడతాం. ఎన్ఈపీ 2020 ఇక్కడ స్ట్రక్చర్ వచ్చేసి 5+3+4 5+3+3+4 5 years ఫౌండేషనల్, 3 ప్రిపరేటరీ, 3 మిడిల్ అండ్ 4 సెకండరీ. ఈ విధంగా ఇన్స్టెడ్ ఆఫ్ 10+2. హైయర్ ఎడ్యుకేషన్ సెట్స్ గోల్ ఆఫ్ 50% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో బై 2035. ఇది అడగడానికి ఛాయిస్ ఉంటుంది. 2035 వరకు 50% జీఈఆర్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. నెక్స్ట్ ఏబీసీ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అనేది ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్. మల్టీ డిసిప్లినరీ టీచర్ ఎడ్యుకేషన్ బై 2030 ద మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ టీచింగ్ విల్ బి 4 year ఇంటిగ్రేటెడ్ బీఎడ్ డిగ్రీ. ఇప్పుడు 2 years ఉంది కదా, 4 years చేస్తారు బై 2030. రీకాల్ రాధాకృష్ణ కమిషన్ 1948
యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అంటారు. ముద్లియార్ సెకండరీ ఎడ్యుకేషన్. కొఠారి కమిషన్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ 10+2+3. యశ్పాల్ నో హెవీ బ్యాగ్స్ లెర్నింగ్ వితౌట్ బర్డెన్. ఎన్ఈపి 5+3+3+4. ఏబిసి అంటే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్. అలాగే నెక్స్ట్ మేజర్ ప్రీ ఇండిపెండెన్స్ కమిటీస్ ఫౌండ్ ఇవన్నీ చూసినామండి. 1813 to 1835 చార్టర్ యాక్ట్, మెకాలమిన్ యాక్ట్, ఎరా ఆఫ్ ఎక్స్పెన్షన్ 54 వుడ్స్ డిస్పాచ్ ఇవన్నీ మనం చూసినాం. అలాగే 19 వార్దా స్కీమ్ చూసినాం. అలా నెక్స్ట్ రీసెర్చ్. నెక్స్ట్ టాపిక్ రీసెర్చ్. మీనింగ్ ఆఫ్ సెకండ్ టాపిక్ మనకు రీసెర్చ్ ఆప్టిట్యూడ్లో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద రీసెర్చ్, ఆబ్జెక్టివిటీ, సిస్టమేటిక్ కంట్రోల్. ఫస్ట్ మన ఆబ్జెక్టివిటీ అంటే మస్ట్ బి ఫ్రీ ఫ్రమ్ ద పర్సనల్ బయాస్. రిలయబిలిటీ ఉండడం అంటే ఈసారి 10 మార్క్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ టైం పెడితే 1 మార్క్ 2 మార్క్స్ రాకుండా 10 వచ్చినప్పుడు ప్రీవియస్గా ఇప్పుడు 9 రావడం. వ్యాలిడిటీ ఉండగాలి. షుడ్ బి యాక్సెప్టబుల్ మెజర్. ఎంపెరికల్ బేస్డ్ ఆన్ ద రియల్ వరల్డ్ అబ్జర్వేషన్. ఎంపెరికల్ ఎక్స్పెరిమెంటేషన్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రీసెర్చ్లో మనకి వేరియస్ టైప్స్ ఉంటాయి. ఫండమెంటల్, అప్లైడ్. ఫండమెంటల్ రీసెర్చ్ గుర్తుపెట్టుకుంది. దానికి ఇంకొక పేరు ప్యూర్ రీసెర్చ్, యాక్షన్ రీసెర్చ్, డిస్క్రిప్టివ్ రీసెర్చ్, ఎక్స్పెరిమెంటల్, ఎక్స్పోజ్ టు ఫ్యాక్టర్. ఫండమెంటల్ చూసుకుంటే పర్పస్ టు యాడ్ టు ఎగ్జిస్టింగ్ బాడీ ఆఫ్ ద నాలెడ్జ్. కీ ఫీచర్ థియరీ బిల్డింగ్. ఎగ్జాంపుల్ ఐన్స్టీన్ థియరీ. రెండోది అప్లైడ్ టు ఫైండ్ సొల్యూషన్ ఫర్ ఏ స్పెసిఫిక్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఫర్ ఏ కంపెనీ ఆర్ సొసైటీ. యాక్షన్ రీసెర్చ్ ఇమీడియట్ సొల్యూషన్ ఫర్ ఏ లోకల్ ప్రాబ్లమ్. ఎగ్జాంపుల్ దాని సైకిల్, ప్లాన్, యాక్ట్, అబ్జర్వ్, రిఫ్లెక్ట్. డిస్క్రిప్టివ్ టు డిస్క్రైబ్ వాట్ ఈజ్, use surveys and fact-finding inquiries. Experimental to establish cause and effect. Manipulates independent variable. Exposed facto after research after an event has occurred. No control over variables. Like earthquakes. Positivism, post-positivism చెప్పామండి ఆల్రెడీ. Positivism believes in objective reality. Post-positivism subjective reality. Interviews, inductive, data theory and technology. Steps of research is important. Chronology. First, formulating the research problem and identifying the gap knowledge. రెండోది literature review. Reading what others have already done. లిటరేచర్ రివ్యూ. థర్డ్ వన్ డెవలపింగ్ హైపోథిసిస్ని డెవలప్ చేస్తాము. ఫోర్త్ వన్ ప్రిపేరింగ్ రీసెర్చ్ డిజైన్, బ్లూ ప్రింట్ అన్నట్టు రీసెర్చ్ డిజైన్. ఫిఫ్త్ వన్ శాంప్లింగ్, చూసింగ్ ఏ స్మాల్ గ్రూప్ టు రిప్రజెంట్ ద హోల్ పాపులేషన్. సిక్స్త్ వన్ డాటా కలెక్షన్, సర్వేస్ అలా చేయడం. డాటా ఎనాలిసిస్ చేయడం స్టాటిస్టిక్స్ యూజ్ చేసి. జనరలైజేషన్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, డ్రాయింగ్ ఫైనల్ కంక్లూజన్. నెక్స్ట్ రిపోర్ట్ రైటింగ్, ఎంఎల్ఏ స్టైల్స్, ఏపీఎస్ స్టైల్స్ యూజ్ చేయడం. ఇక్కడ ఏపీఎస్ స్టైల్, ఎంఎల్ఏ స్టైల్ కూడా అడుగుతూ ఉంటారు. ఎడిషన్స్ కూడా అడుగుతూ ఉంటారు, చూసుకోవాలి. శాంప్లింగ్ మెథడ్స్ ప్రాబబిలిటీ, ర్యాండమ్ శాంప్లింగ్ అంటాం. నాన్ ప్రాబబిలిటీ మనకి ప్రాబబిలిటీ శాంప్లింగ్లో సింపుల్ ర్యాండమ్, స్ట్రాటిఫైడ్, సిస్టమేటిక్, క్లస్టర్. ఎస్ఎస్సి అని గుర్తుపెట్టుకోవాలండి. ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ అన్నట్టు. సింపుల్ ర్యాండమ్, స్ట్రాటిఫైడ్, సిస్టమేటిక్, క్లస్టర్. నాన్ ప్రాబబిలిటీలో ఒకటి గుర్తుపెట్టుకుంటే, ప్రాబబిలిటీ గుర్తుపెట్టుకుంటే నాన్ ప్రాబబిలిటీ ఎలిమినేట్ చేయొచ్చు సింపుల్గా. Based on research choice, so for example, convenience, quota, snowball, purposive. ఇలా snowball sampling used for hidden populations like drug addicts or rare disease patients. అలాగే ఎథిక్స్ ఉంటాయి కదా, రీసెర్చ్ ఎథిక్స్ ఏంటివి? ప్లేజరిజం అంటే కాపీయింగ్ సమ్వన్స్ ఎల్డర్స్ వర్క్ వితౌట్ క్రెడిట్, వాళ్ళకి ఇవ్వకుండా కైండ్ ఆఫ్ థెఫ్ట్ అన్నట్టు ప్లేజరిజం. ఫాల్సిఫికేషన్, మ్యానిపులేటింగ్ రీసెర్చ్ మెటీరియల్స్ ఆర్ చేంజింగ్ డేటా, ఫాల్సిఫై చేయడం. థర్డ్ వన్ ఫ్యాబ్రికేషన్, మేకింగ్ అప్ డేటా ఆర్ రిజల్ట్స్ అండ్ రికార్డ్ దెమ్, వాళ్ళని మనం తీసుకోవడం. ఇన్ఫర్మేషన్ కన్సెంట్. నెక్స్ట్ అలాగే చూసుకుంటూ వెళ్తే ఇక్కడ నెక్స్ట్ కమ్యూనికేషన్ అండి. కమ్యూనికేషన్ ఈజ్ ఏ సర్క్యులర్ ప్రాసెస్. ఇట్ ఈజ్ ఓన్లీ కంప్లీట్ వెన్ ఏ సెండర్. కమ్యూనికేషన్ అంటే ఏంది? నేను చెప్పే విషయం మీరు అర్థం చేసుకోవడం. కమ్యూనికేట్ చేయడం అంటే ఫస్ట్ సెండర్ సెండ్ చేస్తాడు, అంటే మనకు ఎస్సిఎం, సిఆర్డి, సెండర్, ఎన్కోడింగ్, మెసేజ్, ఛానల్, రిసీవర్ రిసీవ్ చేసుకుంటాడు, తర్వాత మళ్ళీ డీకోడ్ చేయడం, ఇవన్నీ ప్రాసెస్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి కొన్ని. సెండర్ అంటే ఎన్కోడ్ చేస్తాడు, సెండింగ్ చేస్తాడు. మెసేజ్ యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఛానల్ బ్రిడ్జ్, ఎగ్జాంపుల్ ఫేస్ టు ఫేసా, ఈమెయిలా, ఫోనా అని. ఇప్పుడు మనకి యూట్యూబ్ అనేది ఛానల్ ఇక్కడ. రిసీవర్ డీకోడర్, దాన్ని అర్థం చేసుకుంటాడు. ఫీడ్బ్యాక్, వెదర్ ఇట్ ఈస్ అ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఇస్తాడు. నాయిస్, ఎనీ డిస్టర్బెన్స్, ఇవన్నీ మనకు స్టెప్స్ ఫాలో అవుతాయండి. టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ బేస్డ్ ఆన్ ద రిలేషన్షిప్ స్కిల్. ఇంట్రాపర్సనల్, టాకింగ్ టు యువర్ సెల్ఫ్. ఇంటర్పర్సనల్, 1 to 1 అన్నట్టు, గ్రూప్తో. మ్యాసివ్ కమ్యూనికేషన్ విత్ మాస్ అన్నట్టు. మాస్ అంటే చాలా మంది. వన్ సెండర్ టు హ్యూజ్, ఫర్ ఎగ్జాంపుల్ టీవీ, న్యూస్ పేపర్, సోషల్ మీడియా. మాస్ కమ్యూనికేషన్ బేస్డ్ ఆన్ ఛానల్స్. వర్బల్, నాన్ వర్బల్. వర్బల్ అంటే యూజింగ్ ఓరల్, నాన్ వర్బల్ అంటే బాడీ లాంగ్వేజ్, కైనెసిక్స్ అంటారు, టచ్ అంటారు, హ్యాప్టిక్స్, ఐ కాంటాక్ట్, ఆక్యులేసిక్స్ అంటారు, అండ్ యూజ్ ఆఫ్ స్పేస్, ప్రాక్సిమిక్స్ అంటారు. అలా
ఈ టర్మినాలజీ ఇంపార్టెంట్. యూజింగ్ వర్డ్స్ అంటే ఓరల్, నాన్ వర్బల్ బాడీ లాంగ్వేజ్ కైనెసిక్స్ అంటారు, టచ్ అంటే హ్యాప్టిక్స్, ఐ కాంటాక్ట్స్ ఓక్యులేసిక్స్ అండ్ యూజ్ స్పేస్ ఫ్లెక్స్మిక్స్ బేస్డ్ ఆన్ ద ఒరిజినల్ ఫ్లో చూడండి. డౌన్వర్డ్ ఫిల్టర్, డౌన్వర్డ్ కమ్యూనికేషన్, అప్వర్డ్ కమ్యూనికేషన్ అంటారు కదా, బాస్ టు సర్వెంట్ లేదా సర్వెంట్ టు బాస్. అలా డౌన్వర్డ్ అంటే కిందికి, బాస్ టు సబార్డినేట్, సర్వెంట్ అట్లా బాస్ టు సబార్డినేట్ కిందికి, అప్వర్డ్ అంటే కింది నుంచి పైకి, సబార్డినేట్ టు బాస్. హారిజంటల్ అంటే సేమ్ అన్నట్టు, బిట్వీన్ ద కొలీగ్స్ ఆఫ్ ద ఈక్వల్ ర్యాంక్. డయాగోనల్ బిట్వీన్ ద డిఫరెంట్ డిపార్ట్మెంట్, వేరే వేరే డిపార్ట్మెంట్ అన్నట్టు, ఒకటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇంకొక వేరే డిపార్ట్మెంట్ ఉంటుంది, అలా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, అట్లా కోఆర్డినేషన్ చేసుకోవడం. డయాగోనల్ అంటే గుర్తుపెట్టుకోండి, బిట్వీన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్నట్టు, డిఫరెంట్ లెవెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్ జూనియర్ టేకింగ్ టు ఫైనాన్స్ మేనేజర్. నెక్స్ట్ 7 C's ఆల్రెడీ చెప్పాము, క్లారిటీ, కన్సైజ్నెస్, కాంక్రీట్నెస్, కనెక్టెడ్నెస్, కోహెరెన్స్, ఫ్లో అలా, కంప్లీట్నెస్, కర్టసీ. నెక్స్ట్ మోడల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ చూస్తే లీనియర్ మోడల్, ఇంటరాక్టివ్ మోడల్, ట్రాన్సాక్షనల్ మోడల్ అంటారు. లీనియర్ మోడల్ని కీ ఎగ్జాంపుల్స్ అరిస్టాటిల్, లాస్వెల్, చారన్ వీవర్. వన్ వే అన్నట్టు, నో ఫీడ్బ్యాక్, సెండర్ ఫోకస్డ్, అలా నో ఫీడ్బ్యాక్. అది లీనియర్ అంటే ఒకటే రీతిగా వెళ్ళడం, వన్ వే. ఇంటరాక్టివ్ వాజ్ గుడ్ అండ్ స్క్రామ్ చెప్తారు వీళ్ళు, టూ వే ఇంక్లూడ్. ఇంటరాక్టివ్ అంటే 1 to 1 ఇంటరాక్షన్, టీచర్ స్టూడెంట్స్, అలా టూ వే ఇంక్లూడ్స్, ఫీడ్బ్యాక్ ఉంటుంది. అలా నెక్స్ట్ ట్రాన్సాక్షనల్, బెర్లాండ్, డాన్స్, హెలికల్, కాన్స్టాంట్ ఎక్స్చేంజ్, ద మెసేజ్ ఎవాల్వ్స్ ఓవర్ టైం. నెక్స్ట్ బ్యారియర్స్ టు కమ్యూనికేషన్, సిమాంటిక్ బ్యారియర్స్ అవన్నీ చూసినాం. లాంగ్వేజ్ ఇష్యూస్ వస్తేనేమో జార్గన్, బ్యాడ్ ఎక్స్ప్రెషన్, సిమాంటిక్. లాంగ్వేజ్ రిలేటెడ్ సిమాంటిక్ బ్యారియర్. సైకలాజికల్ యాంగర్, ల్యాక్ ఆఫ్ అటెన్షన్, అలా. ఫిజికల్ లౌడ్ నాయిస్, బ్యాడ్ ఇంటర్నెట్, అలా. కల్చర్, డిఫరెన్సెస్ ఆఫ్ ట్రెడిషన్స్, వాల్యూస్ ఆర్ నాన్ వర్బల్ క్యూస్. థమ్స్ అప్, ఇలా మీనింగ్ వేసి చెప్పడం. థమ్స్ అప్ అంటే దాని అర్థం ఏంది, కల్చరల్, ఓకే అన్నట్టు, అలా. కైనెసిక్స్ అంటే మూమెంట్ ఇవ్వడం, బాడీ లాంగ్వేజ్. ప్రాక్సిమిక్స్ అంటే స్పేస్, థింక్, ప్రాక్సిమిటీ, స్పేస్. గ్రేప్ ఫైన్ అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ మనం గ్రేప్ ఫైన్ అంటాం, ఆఫీస్ గాసిప్స్. ఎంట్రోపీ, లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డ్యూరింగ్ కమ్యూనికేషన్. ఎంట్రోపీ అంటే లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డ్యూరింగ్ ద కమ్యూనికేషన్లో కానీ ఎంట్రోపీ అనే వర్డ్ ఈ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, అలా చూసుకుంటూ వెళ్తే డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్. మిలీనియం డెవలప్మెంట్ గోల్ టైమ్ ఫ్రేమ్ 2002-2005, total goals 8, focus aimed at developing nations to reduce poverty and hunger. Such SDGs, time frame 2015-2030, total 17, 169 targets. Mnemonic, remember goal no poverty, goal 4 is quality education. Focus, universal goals, both rich and poor countries. అలాగే pollutants important, మేజర్ సోర్స్ ఏంది, ఇంపాక్ట్ ఆఫ్ ది హెల్త్ చూడండి. పర్టికులేట్ మ్యాటర్, పిఎం అంటారు కదా, వెహికల్స్ నుంచి వస్తాయి, డస్ట్ నుంచి, కన్స్ట్రక్షన్ నుంచి వస్తాయి. ఇంపాక్ట్ ఆన్ హెల్త్, రెస్పిరేటరీ ఇష్యూస్ వస్తాయి, అస్తమా, లంగ్ డ్యామేజ్. అలాగే కార్బన్ మోనాక్సైడ్, సిఓ, ఇన్కంప్లీట్ బర్నింగ్ ఆఫ్ ఫ్యూయల్, రెడ్యూసెస్ ఆక్సిజన్ ఇన్ బ్లడ్. నైట్రోజన్ ఆక్సైడ్, ఎన్ఓఎక్స్, కార్ ఎగ్జాస్ట్ పవర్ ప్లాంట్స్ నుంచి వస్తుంది, ఇరిటేట్స్ లంగ్స్, లీడ్స్ టు యాసిడ్ రైన్. లెడ్ అంటాం కదా, పీబీ, లెడ్, పెయింట్స్, పైప్స్, బ్యాటరీస్ నుంచి వస్తుంది, డ్యామేజెస్ ద నర్వస్ సిస్టమ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, లెడ్ నర్వస్ సిస్టమ్ని, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అలా ఖరాబ్ చేస్తుంది. మెర్క్యూరీ, హెచ్జీ, కోల్ ప్లాంట్స్లో, ఇండస్ట్రియల్ వేస్ట్లో ఉంటుంది. దీని నుంచి వచ్చేటువంటి మెర్క్యూరీ అని గుర్తుపెట్టుకోవాలి. మీనేమంట డిసీజ్ అంటే మెర్క్యూరీ అఫెక్ట్స్ ద నర్వ్స్, నరాలను. అలాగే PM10, PM20, 2.5 AQI, 8 పొల్యూటెంట్స్, ఎయిర్ క్వాలిటీని మనం కాల్కులేట్ చేసిన, మెజర్ చేసినప్పుడు ఇవి చూస్తాం. నెక్స్ట్ న్యాచురల్ ఎనర్జీ రిసోర్సెస్ మనకి ఇది చూసుకోవచ్చు. రెన్యూవబుల్ అంటేనేమో మళ్ళీ రీగెట్ అన్నట్టు, నాన్ రెన్యూవబుల్ వీ కెనాట్, ఇన్ఎగ్జిస్టబుల్. రెన్యూవబుల్ ఎనర్జీ సోలార్, విండో, జియోథర్మల్, హైడ్రో, బయోమాస్. నాన్ రెన్యూవబుల్ ఎగ్జాస్టబుల్, కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, న్యూక్లియర్. ఇండియాస్ టార్గెట్, ఇది ఇంపార్టెంట్ అండి, టు అచీవ్ 500 gigawatts ఆఫ్ ద నాన్ ఫ్యూజల్ ఫ్యూయల్ ఎనర్జీ కెపాసిటీ బై 2030. ఏంటిది, టు అచీవ్ 500 gigawatts ఆఫ్ నాన్ ఫజిల్ ఫ్యూయల్ ఎనర్జీ కెపాసిటీ బై 2030. ఈ బిట్ అడిగే అవకాశం ఉంటుంది. 2030 వరకు 500 gigawatts అన్నమాట. ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అండ్ ప్రోటోకాల్స్ చూద్దాం ఒకసారి. మాంట్రియల్ ప్రోటోకాల్, మాంట్రియల్ ప్రోటోకాల్ 1887లో ఫోకస్ ఆన్ ఓజోన్ లేయర్, ఎంఓడి అని గుర్తుపెట్టుకోవాలి. మాంట్రియల్ ప్రోటోకాల్ ఓజోన్ డిప్లేషన్, ఓడిఎస్ అంటారు కదా, ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్, ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్ బై ఫేజింగ్ అవుట్ సిఎఫ్సిస్. రియో ఎర్త్ సమ్మిట్ 1992లో క్రియేటెడ్ ద ఎజెండా 21 అండ్ సిబిడి అంటే కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, రియో ఎర్త్ సమ్మిట్ 1992. నెక్స్ట్ క్యోటో ప్రోటోకాల్ 1997. ఎంకే గాంధీ అంటాం కదా, ఫస్ట్ ఎంకే గాంధీలో ఎమ్ ఫస్ట్ వస్తుంది, కే తర్వాత వస్తుంది, అందుకే ఫస్ట్
మాంట్రియల్ ప్రోటోకాల్ 1887, క్యోటో ప్రోటోకాల్ 1997 గుర్తుపెట్టుకోవాలి. ఫోకస్ ఆన్ ద రెడ్యూసింగ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, GHGs అంటారు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్. ప్యారిస్ అగ్రిమెంట్ 2015లో ఎయిమ్డ్ ఎట్ కీపింగ్ గ్లోబల్ టెంపరేచర్ రైజ్ బిలో 2 డిగ్రీ సెల్సియస్, ప్రిఫరబుల్లీ 1.5 డిగ్రీ సెల్సియస్. అలా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, ఇవన్నీ మనం సపరేట్ షార్ట్ వీడియో చేసాం చూడండి. ISA ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఒక చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది లాంచ్డ్ బై ఇండియా అండ్ ఫ్రాన్స్, హెడ్ క్వార్టర్ ఇన్ గురుగ్రామ్. అలాగే నేచురల్ డిజాస్టర్, జియోలాజికల్ అయితే భూమికి సంబంధించి ఎర్త్క్వేక్స్, వాల్కనోస్, ల్యాండ్ స్లైడ్స్, జియో అంటే ఎర్త్ అన్నట్టు. మెటీరియాలజికల్ సైక్లోన్స్, హీట్ వేవ్స్, డ్రాట్స్, మనం కరువు కాటకాలు అంటాం కదా అలా. ఇక్కడ చూడండి, క్యోటో కార్బన్ క్లైమేట్, మాంట్రియల్ ఓజోన్, నగోయా అనేది జెనెటిక్ రిసోర్సెస్, రామ్సర్ అనేది వెట్లాండ్స్, బాసెల్ అంటే హజార్డస్ వేస్ట్. అలాగే నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ ఇన్ అన్షియంట్ ఇండియా. తక్షశిల మనం ఇక్కడ చూసుకుంటే తక్షశిల యూనివర్సిటీ, నలంద యూనివర్సిటీ, విక్రమ్శిల, వల్లభ్, ఇవన్నీ అడుగుతూ ఉంటాడండి. నియర్ తక్షశిల అనేది ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. నోటబుల్ ఫీచర్, ఓల్డెస్ట్ యూనివర్సిటీ, ఫేమస్ ఫర్ మెడిసిన్ అండ్ మిలిటరీ సైన్స్. కీ పర్సనాలిటీస్ ఎవరు? చాణక్య, పాణిని, చారక, దాంట్లోనే చదువుకున్నారు. నలంద యూనివర్సిటీ బీహార్, ఇండియాలో ఉంది. యునెస్కో సైట్, ఫోకస్డ్ ఆన్ ద బుద్ధిస్ట్ లాజిక్, హ్యాడ్ 9 స్టోరీ లైబ్రరీ. ఫేమస్ పర్సనాలిటీ టీ సాంగ్. విక్రమ్శిల బీహార్లోనే ఉంది. ఎస్టాబ్లిష్డ్ బై కింగ్ ధర్మపాల, సెంటర్ ఫర్ తాంత్రిక్ బుద్ధిజం. అతీసా దీపాంకర. వల్లభి గుజరాత్లో ఉంది, ఫేమస్ ఫర్ హినయానా బుద్ధిజం. ఇది అడుగుతూ ఉంటానండి, బుద్ధిజంలో బుద్ధిస్ట్ లాజిక్ ఏ యూనివర్సిటీ, ఇక్కడ మళ్ళీ తాంత్రిక్ బుద్ధిజంకి ఏ యూనివర్సిటీ? తాంత్రిక్ విక్రమ్శిల. విక్రమ్ అనే వ్యక్తి తాంత్రాలు చేస్తాడు అని గుర్తుపెట్టుకోవాలి. వల్లభి అంటేనేమో బుద్ధిజం, హీనయన బుద్ధిజం. వల్లభి వల్ల అంటే వద్దు అన్నట్టు, హీనయన బుద్ధిజం అన్నట్టు, అలా చూసుకోవాలి. నెక్స్ట్ రెగ్యులేటరీ అండ్ స్టాట్యూటరీ బాడీస్, వీటిలో యూజీసీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1953లో. ఇట్ ప్రొవైడ్స్ ఫండ్స్ అండ్ మెయింటైన్ స్టాండర్డ్. ఏఐసిటిఈ రెగ్యులేట్స్ టెక్నికల్ అండ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్. నాక్ గ్రేడ్స్ ఇవ్వడం అనమాట. ఎన్సిటిఈ టీచర్ ఎడ్యుకేషన్ అని చూస్తుంది. ఎంహెచ్ఆర్డి ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని పేరు మారింది. అలాగే టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా, సెంట్రల్ యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీస్ అని ఉన్నాయి కదా. సెంట్రల్ యూనివర్సిటీ, సెంట్రల్ ఫండ్, స్టేట్ ఆ విధంగా మనకి స్టేట్లో చూస్తే చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. మహాత్మా గాంధీ యూనివర్సిటీ అని, శాతవాహన యూనివర్సిటీ అని చెప్పేసి, ఉస్మాన్ యూనివర్సిటీ అని చెప్పేసి అలా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, అలా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేది సెంట్రల్ యూనివర్సిటీ, ఆ విధంగా చూసుకోవాలి. ప్రైవేట్ యూనివర్సిటీస్ మల్లారెడ్డి యూనివర్సిటీ అలా. నెక్స్ట్ డిజిటల్ ఇనిషియేటివ్ హైయర్ ఎడ్యుకేషన్, స్వయం మూక్ ప్లాట్ఫామ్ ప్రొవైడింగ్ ఫ్రీ కోర్సెస్ 9th to PG, నాట్ 10th to PG. స్వయం ప్రభ 40 DTH ఛానల్స్, GSAT 15 అనే శాటిలైట్. NDL నేషనల్ డిజిటల్ లైబ్రరీ, ఏ సింగిల్ విండో సెర్చ్ ఫెసిలిటీ ఫర్ 3 crore డిజిటల్ ఐటమ్స్. EBG పాఠశాలలు, ABC చాలా ఇంపార్టెంట్, అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్. నెక్స్ట్ NEP చూసినామండి. టార్గెట్ ఏంటి? 50% బై 2035. GER గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. స్ట్రక్చర్ 5+3+3+4. అలాగే మేరు ఫుల్ ఫామ్ చూడండి, మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్ టు బి సెటప్ ఎట్ పేర్ విత్ IIT, IMS. 1857లో 3 యూనివర్సిటీస్, కలకత్తా, బాంబే, మద్రాస్. 1956లో UGC బికమ్ స్టాట్యూటరీ బాడీ, బట్ 1953లో ఎస్టాబ్లిష్ అవుతుంది. 56లో ఆఫ్టర్ 3 years స్టాట్యూటరీ బాడీ అవుతుంది. 1964 కొటారి కమిషన్ 10+2+3. నెక్స్ట్ 1986 ఫస్ట్ మేజర్ NPE ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. 2020 NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 5+3+3+4. అలాగే మనకు వేదిక ఎడ్యుకేషన్ చూస్తే డెఫినేషన్, వేదిక ఎడ్యుకేషన్ టైప్స్ ఆఫ్ వాల్యూస్, పర్సనల్ వాల్యూస్, సోషల్ వాల్యూస్, స్పిరిచువల్ వాల్యూస్, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్. పర్సనల్ వాల్యూస్ ఆనెస్టీ, డిసిప్లిన్, సోషల్ కంపాషన్, ఎంపతి, స్పిరిచువల్ సెల్ఫ్ రిఫ్లెక్షన్, కాన్స్టిట్యూషనల్ జస్టిస్, లిబర్టీ, ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. మెథడ్స్ ఆఫ్ ఇంపార్టింగ్ వాల్యూస్, డైరెక్ట్, ఇండైరెక్ట్. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ చూస్తే మనకు ఆబ్జెక్టివ్, యునెస్కో, TCC డిక్లరేషన్, అవేర్నెస్ చూసుకుంటాం. నెక్స్ట్ గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్కి వస్తే మనకు రోల్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీస్, ప్రాసెస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అవన్నీ అడుగుతూ ఉంటాడు. ఇంటర్నెట్ అంటే గ్లోబల్ నెట్వర్క్. నెక్స్ట్ ICT అన్నట్టు, గ్లోబల్ నెట్వర్క్ కనెక్టింగ్ మిలియన్స్ ఆఫ్ కంప్యూటర్స్. ఇంట్రానెట్ అంటే ప్రైవేట్ నెట్వర్క్ యూజ్డ్ విత్ ఇన్ అన్ ఆర్గనైజేషన్, యూనివర్సిటీ ఇంటర్నల్ పోర్టల్ అలా. ఈమెయిల్ హై ఫ్రీక్వెన్సీ టాపిక్. ఈమెయిల్లో ఒక టాపిక్ చాలా ఇంపార్టెంట్. 2 అంటే
మెయిన్ రిసిపియంట్ ఎవరికి అని. సీసీ కార్బన్ కాపీ అంటారు కదా. ఈ సీసీ బీసీసీ నుంచి బిట్ అడుగుతూ ఉంటాడు. సీసీ అంటే కార్బన్ కాపీ. అదర్స్ హూ నీడ్ టు సీ ద ఈమెయిల్. ఎవ్రీ వన్ కెన్ సీ హూ ఎల్స్ ఈజ్ ఇన్ ద సీసీ. ఈ కార్బన్ కాపీలో కార్బన్ కాపీ చేయడం అనమాట. బీసీసీ అంటే బ్లైండ్ కార్బన్ కాపీ. బ్లైండ్ అంటే ఏంది? గంతలు కట్టుకోవడం, అంటే కనపడదు వేరే వాళ్ళకి. అందుకే హైడింగ్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. బీసీసీ బ్లైండ్ అంటే హైడ్ అనే వర్డ్ గుర్తుపెట్టుకుంటే అక్కడ మనకు ఎగ్జామ్లో యూజ్ దిస్ టు హైడ్ ఈమెయిల్ అడ్రసెస్ ఆఫ్ రెసిపియంట్ అని ఇస్తే బీసీసీ, దాన్ని బ్లైండ్ కార్బన్ కాపీ అంటారండి. నెక్స్ట్ కంప్యూటర్ మెమరీ ఇంపార్టెంట్. కంప్యూటర్ మెమరీలో ఫస్ట్ మనం డిసెండింగ్ ఆర్డర్ వస్తామండి. అసెండింగ్ పైన నుంచి కిందికి వస్తాము. రిజిస్టర్స్ ఫాస్టెస్ట్, కెపాసిటీ వెరీ స్మాల్. రిజిస్టర్స్ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రిజిస్టర్స్ అంటే చాలా చిన్నది, వెరీ స్మాల్. కెపాసిటీ. వోలటైల్ అంటే ఎస్ అంటే ఇన్ఫర్మేషన్ కరెంట్ పోయినప్పుడు పోతుంది, అంటే వోలటైల్ అంటే ఫ్లై పోవడం. క్యాష్ మెమరీ వెరీ ఫాస్ట్, స్మాల్. వెరీ స్మాల్కు ఇది కొంచెం పెద్ద, అంటే ఫస్ట్ రిజిస్టరు, తర్వాత క్యాష్, తర్వాత ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ రిజిస్టరు, క్యాష్, ర్యామ్, ఆర్ఏఎం ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, తర్వాత రోమ్ రీడ్ ఓన్లీ మెమరీ, తర్వాత హార్డ్ డిస్క్, ఎస్ఎస్డి, అలా సైజ్ పెంచుకుంటూ పోవడం స్టోరేజ్లో. ఫస్ట్ రిజిస్టర్, క్యాష్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆర్సి, ఆర్ఆర్హెచ్. ఫస్ట్ రిజిస్టర్, క్యాష్, రిజిస్టర్లో క్యాష్, రిజిస్టర్, క్యాష్, రామ్ అంటే రిజిస్టర్లో క్యాష్, రాము పెట్టిండు, తర్వాత రోము వెళ్ళిండు అని గుర్తుపెట్టుకోవాలి. సింపుల్, ఏదైనా నిమోనిక్ కైండ్ ఆఫ్ చేసుకోవాలి. రిజిస్టర్లో క్యాష్ పెట్టి రామ్ ఏం చేసిండు, రోమ్ వెళ్ళిండు అని గుర్తుపెట్టుకోవాలి. అలా ఇది మనం స్మాల్ టు బిగ్ అన్నట్టు. వెరీ స్మాల్. ఫస్ట్ రిజిస్టర్లో క్యాష్ పెట్టి రాము రోమ్కి వెళ్ళిండు, తర్వాత లాస్ట్కి హార్డ్ డిస్క్ కొనుక్కున్నాడు, సినిమా డిస్క్ కొనుక్కున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ రిజిస్టర్, క్యాష్, ర్యామ్, రోమ్, హార్డ్ డిస్క్. ఇప్పుడు చూద్దాము. వోలటైల్ అంటే ఎస్ ఆర్ నో అని. వోలటైల్ అంటే ఏం లేదండి, కరెక్ట్ పవర్ పోయినప్పుడు ఇన్ఫర్మేషన్ పోతుంది. ఇవన్నీ పోతాయి. ఒకటి నో అనేది రోమ్ అనేది పర్మనెంట్, అందుకే అది వెళ్ళదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. రోమ్ అనేది కరెంట్ వెళ్ళిన వోలటైల్ ఇన్ఫర్మేషన్ అలాగే ఉంటుంది, అదొకటి. తర్వాత హార్డ్ డిస్క్ అనేది ఇట్లా నాన్ వోలటైల్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బైనరీ సిస్టమ్ అంటే 0 లేదా 1. ఆక్టా అంటే 8 బేస్, డెసిమల్ అంటే 10, హెక్సా డెసిమల్ అంటే బేస్ 16 ఉంటుంది. అదొకటి. ఇది మెజర్మెంట్ యూనిట్స్ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ బిట్, నిబుల్ 4 బిట్స్, బైట్ 8 బిట్స్, కేబీ అలా పెరుగుతూ ఉంటుంది కదా. కేబీ, తర్వాత ఎంబీ, తర్వాత జీబీ, 1 జీబీ అంటారు కదా. సినిమా ఒక మూవీ సినిమా 1 జీబీ ఆర్ 2 జీబీ ఉండొచ్చు అలా. జీబీ గిగాబైట్, మెగాబైట్ అట్లా. టీబీ టెట్రాబైట్ అట్లా. నెక్స్ట్ పెటాబైట్, పీబీ, ఈబీ ఉంటుంది, ఎగ్జాబైట్ అలా. ఇది ఆర్డర్ చూసుకోవాలి. నెక్స్ట్ ఐసీటీ, హైయర్ ఎడ్యుకేషన్లో ఎన్ఎంఈ ఐసీటీ నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ఐసీటీ. నెక్స్ట్ వర్చువల్ ల్యాబ్స్. ఈ శోధ్ సింధు అనేది ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఎలక్ట్రానిక్ సర్వీసెస్. శోధ్ గంగా అనేది డిజిటల్ రిపాజిటరీ ఫర్ ఇండియన్ ఎలక్ట్రానిక్ థీసిస్ అండ్ డిజర్టేషన్ చూసుకోవాలి. మాల్వేర్ నుంచి క్వశ్చన్ అడుగుతాడు. మాల్వేర్ నుంచి వైరస్ అటాచెస్ ఇట్ సెల్ఫ్ టు ద ప్రోగ్రామ్ అండ్ స్ప్రెడ్స్ వెన్ ద ప్రోగ్రామ్ ఈజ్ రన్. వైరస్ అయింది, వైరస్ కింద అంటాం కదా. వామ్ అంటేనేమో సెల్ఫ్ రిప్లికేటింగ్, ఇట్ స్ప్రెడ్స్ అక్రాస్ నెట్వర్క్ వితౌట్ హ్యూమన్ యాక్షన్స్ లేకుండా వామ్. ట్రోజన్ హార్స్ అనేది ఇంపార్టెంట్. ట్రోజన్ హార్స్ ఎప్పుడు స్టోరీ ఉంటుంది, ట్రోజన్ వార్ అని. డిస్గైజ్డ్ యాజ్ యూజ్ఫుల్ సాఫ్ట్వేర్ అని ఇచ్చిందంటే ట్రోజన్ హార్స్. ఫిషింగ్ అంటాం, సెండింగ్ ఫేక్ ఈమెయిల్స్ దాన్ని ఫిషింగ్ అంటాం. అలా బ్యాంక్స్లకి టు స్టీల్ పాస్వర్డ్, ఇది పాస్వర్డ్ దొంగతనాలు చేయడానికి ఫిషింగ్. స్పైవేర్ అంటారు, ఇది ఇంపార్టెంట్. సీక్రెట్లీ రికార్డ్స్ యువర్ యాక్టివిటీ లైక్ కీ లాగర్ రికార్డింగ్ యువర్ టైపింగ్ అలా. స్పైవేర్, ఫిషింగ్, ట్రోజన్ హార్స్ అనేది ఇంపార్టెంట్. వామ్ అంటే సెల్ఫ్ రిప్లికేటింగ్ ఇట్ స్ప్రెడ్స్ అక్రాస్ నెట్వర్క్ ఉంటే వామ్. అలా కాకుండా వైరస్ అంటేనేమో విత్ ఇన్ కంప్యూటర్కి వైరస్ ఎక్కింది అంటాం కదా అలా. క్విక్ రికాల్. ఎస్టీటీపీ వర్సెస్ ఎస్టీటీపీ హైపర్ టెన్షన్ టెక్స్ట్ ప్రోటోకాల్. ర్యామ్ వర్సెస్ రోమ్ చూసుకోవాలి. అలాగే ఇది ఒకటి. ఇన్పుట్ డివైసెస్ అంటేనేమో స్కానర్, మైక్రోఫోన్, జాయ్స్టిక్, వెబ్ క్యామ్. అవుట్పుట్ డివైసెస్ అంటేనేమో ప్లాటర్, ప్రింటర్, మానిటర్, స్పీకర్స్, ఇవన్నీ అవుట్పుట్ డివైసెస్. ఇన్పుట్ అంటేనేమో స్కానర్, మైక్రోఫోన్, జాయ్స్టిక్, వెబ్ క్యామ్ చూసుకోవాలండి. నెక్స్ట్ అలాగే ఐసీటీ బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్, కాంటెక్స్ట్ స్టార్ట్స్ ద కంప్యూటర్. హైపర్టెక్స్ట్ ఇది హెచ్టిటిఎస్ అంటారు కదా, హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అలా. యూఆర్ఎల్ అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. నెక్స్ట్ అలాగే జియుఐ అంటారు, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఏఎస్సిఐఐ అంటారు, అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటర్చేంజ్.
నెక్స్ట్ అలాగే ఐఎస్పి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, లోకల్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్ అలా. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ వివో ఐపీ అంటారు. వాట్సాప్ కాల్ ఇవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ స్వయం ఫుల్ ఫామ్ చూడండి ఒకసారి. స్వయం స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్, యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్, ఫ్రీ ఆన్లైన్ మూక్ కోర్సెస్. మూక్ అంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోడ్. ఎన్పిటిఎల్ అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్. సిఈసి కన్జోర్టియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్. ఎన్ఐఆర్ఎఫ్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. నాక్ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్. నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. జ్ఞాన్వాణి ఎఫ్ఎం రేడియో నెట్వర్క్. జ్ఞాన్ దర్శన్ ఎడ్యుకేషనల్ టీవీ ఛానల్. ఎన్ఎంఈ ఐసిటి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ఐసిటి. అలాగే స్టోరేజ్కి వస్తే ఫస్ట్ బిట్ బైనరీ డిజిట్ 0 and 1, నిబుల్ 4 bits, బైట్ 8 bits, కేబీ కిలోబైట్, ఎంబీ మెగాబైట్, జీబీ గిగాబైట్, టీబీ టెరాబైట్, పీబీ పెటాబైట్, ఈబీ ఎగ్జాబైట్. ఇది ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే మ్యాథమెటికల్ రీజనింగ్ 4 టాపిక్స్ చూసుకోవాలి. యావరేజ్, మనకు రేషియోస్ కానీ, పర్సంటేజెస్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్. ఒకటి ఎస్ఐ గుర్తుపెట్టుకోండి. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు పర్సంటేజ్ చూడాలంటే ఫార్ములా 0%, డిఫరెన్స్ ఒరిజినల్ బై ఇంటూ 100. ప్రాఫిట్ లాస్ చూడాలంటే ఎస్ఐ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు పిఆర్టీ పీటీఆర్ బై 100 అంటారు కదా, అలా. ప్రాఫిట్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ బై యాక్చువల్ కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 చూసుకోవాలి. నెంబర్ అండ్ లెటర్ సిరీస్ మనకు A to Z రాసుకోవాలి. అలా లెటర్ సిరీస్ ఉంటుంది, కోడింగ్ సిరీస్ ఉంటుంది. నెక్స్ట్ డిఐ చూసుకుంటే మనకు డేటా ఇంటర్ప్రిటేషన్, ఈజీ స్కోరింగ్ ఉంటుంది అని చూసుకోవాలి. మనకు ఇవన్నీ ఓకే. అలాగే నెక్స్ట్